నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఆప్షన్స్ ఇలా అనుకున్న టైంలో శ్రీహరి పేరు మూడో పేరు నాలుగో పేరు ఉందండి. ఓకే, నేను చూసిన నాకు కథ తెలుసండి, భలే కథ అని చెప్పేసి నేను శ్రీహరిని కలిసాను, పర్సనల్ కలిసా. అప్పుడు శ్రీహరి ఇక్కడే ఉండేవాడు అంటుండేది. కలిసి హరి బాబాయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో భలే క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్, నీ పేరు కూడా ఉంది, 4th ప్లేస్లో ఉంది, ఏమో లక్కీగా మొదట్లో ఎవడో దొరికేసరికి నీ వరకు రాదు పెన్ అక్కడికి, మరి నువ్వు ఒకసారి నాయుడు గారికి వెళ్ళి రేపు మార్నింగ్ అన్న. అలాగా ఏంటంటే క్యారెక్టర్ ఇలాగ ఉంటుందన్న. సరే సరే అన్న. నాయుడు గారు మార్నింగ్ 8కి 9కి అలా స్టూడియోకి వచ్చారు. ఇతను 8:30కి వచ్చేసి ముందే వచ్చి నిలబడ్డాడండి. అలాగే నాయుడు గారు రాగానే టక్కన కాళ్ళదానం పెట్టాడు. ఎవరు హరియా ఏంటమ్మా? సార్ ఇలాగ ఆ సినిమా చేస్తాను, ఈ సినిమాలు చేస్తానండి, అదే మన సినిమా చేస్తున్నారు విన్నాను సార్, ఒకటి శ్రీకాంత్ తోటి తాజ్మహల్ సినిమా మంచి కథ అనేసి విన్నాను నేను, ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు. అదే అనుకుంటున్నాం అయ్యా, దాంట్లోనూ అదే ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఉంది అది అని నాయుడు గారు ఓపెన్ అయ్యారు. అలాగే సరే నాకు ఇవ్వండి సార్, నేను చేస్తాను సార్. నువ్వు మరి చూద్దాం అన్న. నాయుడు ప్రామిస్ చేయలేదండి. చూద్దాం అన్నారు. నేను అక్కడే ఉన్నాను, పక్కన ఉన్నా. చూద్దాం అంటే వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయి 1 అవర్లో ఆ గెటప్ వేసుకొచ్చాడు సార్. ముస్లిం గెటప్ వేసుకొచ్చాడు. గడ్డం ఇది మొత్తం మా మేసం తీసేసి, మేసం ఉంటుంది, మేసం తీసేసాడు అప్పటికప్పుడు. మేసం తీసేసి మొత్తం అన్ని వేసేసుకుని ఇలా వచ్చాడు. రాగేష్ ఎవరో సార్, శ్రీహరి సార్. ఓ ఏ మరి నువ్వా, భలే ఉన్నావయ్యా అని అంటే ముప్పని శివ గారిని పిలిచి, శివ ఫిక్స్, శ్రీహరికి హిందీ వచ్చి కదా, ఆ హిందీలో డైలాగ్ అది చెప్పేసరికి నాయుడు గారి మనసు ఇదే అయిపోయింది. ఫైర్ అంటే ఎలాగ ఉండాలి అయ్యా, ఇదే గెటప్, ఇదే అన్నాడు అంతే. ఆ సినిమా అతనికి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది సార్, బెస్ట్ ఫిల్మ్. అతని జీవితంలో రామానాయుడు గారు అందరు కదా, నేనండి అతనికి అనిపించింది. మహేష్ చెప్పడం బట్టే కదా నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఆ వేషం వచ్చింది అని చెప్పేసి ఇంకా అందరికీ చెప్తుండేవాడండి. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడండి అతను. ఆ తర్వాత ఇంకా మా సురేష్ పర్సన్స్ సినిమాలు చేయడం అండి. ఇంకా శివయ్య సినిమా నేను చేస్తున్న, ఆ నాయుడు గారి కుటుంబం సినిమా, అన్ని ప్రేమించుకుందారా సినిమా. ప్రేమించుకుందారా సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే దాంట్లో అప్పుడే పెళ్ళి అయిందండి. మనిషి ఆ గెటప్ కొంచెం ఈ ఫ్యాక్షనిస్ట్ గెటప్లో చేద్దాం, వాళ్ళు ఇలా కాకుండా లుంగీ షర్ట్ పెడదాం చెప్పి లుంగీ షర్ట్ పెట్టి ఇది పెడితే చూడడానికి గ్లామర్ కనిపించేవాడు అండి. నేనే అన్నా, మీ ఇద్దరు నన్ను బాబాయ్ అంటే నేను అతను బాబాయ్ భలే ఉన్నది ఏంటో బుద్ధిగా ఉన్నావు నువ్వు, హీరోగా కూడా వేయించండి, మళ్ళీ పెట్టుకుంటాడే బాబాయ్ హీరోగా అన్నట్టు. లేదు నువ్వు ట్రై చేయ, నువ్వు ఏమిటి చెప్పలేవు, విలంగా చేసిన రజనీకాంత్ హీరో అవ్వలేదా, మోహన్ బాబు గారు హీరో అవ్వలేదా, చెప్పలేం కదా అన్న టైంకి సార్ మా ప్రేమించుకున్నారు రిలీజ్ అయిందండి. మంచి హిట్ అయిందండి, అతనికి మంచి పేరు వచ్చిందండి. ఇమీడియట్లీగా ఒక 1.5-2 ఇయర్స్కి మా శివయ్య సినిమా అయ్యే టైంకి దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ వేసాడు. శివయ్యలో కూడా అతను హీరోగా అవకాశం వచ్చింది సార్. ఏఆర్ఎస్ మహేంద్ర గారు ఒక చిన్న కథ అనుకుని, పోలీస్ కథ అనుకుని రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు శ్రీహరి. ఓకే, వచ్చి నాకు హీరోగా అవకాశం వచ్చింది, నీకు డైరెక్టర్ ఎవరైనా చెప్పలేదు వాళ్ళు, నువ్వు చేయి బాబాయ్ డైరెక్టర్ గాని, నువ్వు చేయి, మన ఇద్దరు కాంబినేషన్ చేద్దాం. నేను దండం పెట్టా. నా ఏం ఇక్కడ సురేష్ పర్సన్స్ డైరెక్టర్ అవ్వాలని, నేను ఇక్కడే డైరెక్టర్ అవుతా, ఇక్కడ అయిన తర్వాత నేను బయట చేస్తాను. కానీ అప్పటికే అవన్నీ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎప్పుడైనా పర్లేదు, నా డ్రీమ్, నా ఫస్ట్ సినిమా రామానాయుడు గారి బ్యానర్లను అనేసి అతను చూపించిన స్టూడియోలో ఫొటోస్ ఉంటాయి సార్. నాయుడు గారి పరిచయం చేసిన డైరెక్టర్ ఫోటోలు అన్నీ ఉంటాయండి, నాయుడు గారి పరిచయం చేసిన యాక్టర్ ఫోటోలు ఉంటాయండి, నాయుడు గారి పరిచయం చేసిన రైటర్ ఫోటోలు ఉంటాయి, నాయుడు గారి పరిచయం మ్యూజిక్ డైరెక్టర్ ఫోటోలు ఉంటాయి. అలా నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి. అది సరే ఓకే అన్నాడు. అప్పుడు కేఎస్ నాగేశ్వరరావుని పెట్టినారు సినిమాని, మంచి హిట్ అయిందండి. పోలీసు, దేవ, సాంబయ్య అయిన తర్వాత ఈ లోపల నాకు ప్రేయస్ రవి, ఆ టైంలో అతను నా ప్రేయస్ రవి స్టార్ట్ అయ్యే టైంకి అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అంటే మాస్ హీరోగా ఫైట్, పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు అయిపోయాడు. నా ప్రేయస్ రవిలో అతనే బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు కదా, ఏదో చిన్న క్యారెక్టర్ నేను చూపించాను, చేస్తా అన్నాడు. చేస్తాను, ఈ చిన్న క్యారెక్టర్ నేను చేస్తాను, నేను చిన్న విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మరి చేస్తావు, ఇప్పుడు హీరో కదా, నువ్వు నిన్ను అడగడం కూడా నాకు సిగ్గా ఉందన్న. లేదు నేను చేస్తాను, ₹1 కూడా తీసుకోలేదు సార్. అప్పుడు అతనికి
15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఏదో ఇచ్చేవారు రెమ్యునేషన్లో. దీంట్లో 5 డేస్ 4 డేస్ చేశాడు నేను. మీకోసమే. అంతే, నా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సూపర్. సినిమా చేశాను. ఆ క్యారెక్టర్ కూడా సరదాగా కామెడీగా బాగా పేలిందండి ప్రేయస్ రవిలో. శ్రీహరి గారితో మీరు తర్వాత సినిమాలు చేశారు, నేను ఆ సినిమాల ప్రస్తావనకు వస్తాను. అయితే మీరు ఆయన కెరీర్ స్టార్టింగ్లో చూశారు కాబట్టి ఆయన మీద ఒక ముద్ర ఉండేది, చాలా మొరట మనిషి, అండ్ బయట కూడా ఎవరికన్నా సహాయం అని వస్తే వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తూ అండగా నిలబడేవారు అని చెప్పేసి ఇట్లాంటి ఒక టాక్ ఉండేది. మంచి మంచి టాకే ఉంది ఆయన మీద. అయితే రియల్గా ఎలా ఉండేవారు ఆయన పరిచయాలు కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండేది? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన హైదరాబాద్ కల్చర్లో ఉన్నాడండి. ఈ రెజ్లింగ్లోనూ తర్వాత ఈ పహల్వాన్లతో తిరుగుతుంటాడు అంటున్నా. ఆయన ఇది బాడీ బిల్డర్ కదండి. ఆ ఫ్రెండ్స్ అంతా ఉండేవారండి ఆయనకి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మన యూసఫ్ కూడా బాడీ బిల్డర్ అనుకోండి, ఆయన శ్రీశైలం యాదవ్ అండి. ఆయన మంచి బాడీ బిల్డర్ ఉండేవాడు. పహల్వాన్ అంటారు. పహల్వాన్ అంటే నాయకుడిని అర్థం అండి. ఆ నాయకుడిని లోకల్ నాయకుడిని చేసేసేవారు. అలాగే ఒక విజయ్ కుమార్ ఉండేవాడు పంజాగుట్లో, విజయ్ కుమార్ యాదవ్ అని. ఆయన పహల్వాన్ అంటే వీళ్ళందరూ ఈయన ఫ్రెండ్స్ అండి. అంటే ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ జిమ్కి వెళ్ళడం ఇవన్నీ చేయడం అండి. అలాగే ఈయన షూటింగ్ అన్నప్పుడు వాళ్ళందరూ వస్తుండేవారండి. అందరూ సరదాగా మాట్లాడుతుండేవారు. తర్వాత చాలా మంచి మనిషి అండి అతను. ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదైనా సరే చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ డీల్ చేసేవాడు. డీల్స్ వచ్చి ఎవరికి ఏ కష్టం లేకుండా చేసేవాడు. తర్వాత అతనికి గుప్తదానాలు బాగా చేసేవాడు శ్రీహరి గారు. ఎవరైనా ఏదైనా వస్తే తీసుకుంచుకో, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అనమాట. నేను అంటే వద్దు బాబా అని చెప్పొద్దు పాపం, అతను ఇది ఉన్నవాడు, కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడు, మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ ఏదో బయట ఏదో అనుకుంటారు కదా, శ్రీహరికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకుంటే అది అలా ఉండకూడదు అని చెప్పి బాగా చేసేవాడు. కష్టంలో ఉండేవాడి అవసరం తీర్చడమే కాదు, వాడి గౌరవం కూడా కాపాడేవాడు. గౌరవం కాపాడేవాడు అండి. అలాగే అతని దృష్టిలో అతను మంచి వర్కరు, లేకపోతే అతను మంచి టాలెంట్ ఉన్నవాడు అనిపిస్తే అతను రైటర్ ఉన్నామండి, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నామండి, లేకపోతే ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. సూపర్. ఇప్పుడు మన దేవి ప్రసాద్ ఉన్నాడు డైరెక్టర్. అవును, ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చింది ఆయనే అవకాశం. బట్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. కోరరామకృష్ణ గారి దగ్గర యాక్టర్గా దేవి గారు. అలా చాలా మంది డైరెక్టర్లు ఆయన పరిచయం చేశాడు. అలాగే గ్యాప్ ఉన్న పలానా డైరెక్టర్ గ్యాప్ ఉంది, మంచి డైరెక్టర్ గ్యాప్ ఉందని తెలిసింది అనుకోండి, మంచి డైరెక్టర్ అంటే చాలు పిలిచేవాడు. అతను హిట్లు ఫ్లాపులతో పనిచేసి పెట్టుకున్నాడు కదండి, చేసేవాడు. అంటే శ్రీహరి గారి గురించి మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు, బట్ మీకు ఇంకా జర్నీ చాలా పెద్దది కాబట్టి ఒక రామానాయుడు గురించి కానీ లేకపోతే ఒక శ్రీహరి గారి గురించి మనం మాట్లాడకుండా మొదలు పెట్టామనుకోండి, రోజులు ఉంటుంది సార్. నా దగ్గర అంత మ్యాటర్ వాళ్ళతో అంటే నాకు వాళ్ళతో అంత బాండింగ్ అండి. అవును, అందుకే నా దగ్గర కూడా క్వశ్చన్స్ అయిపోవట్లేదు. లాస్ట్ క్వశ్చన్, అయోధ్య రామయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి ఆయన కూడా ప్రొడ్యూసర్గా చేశారని చెప్పి విన్నాను. ఆ సినిమాలో తన షేర్ మిగిలిన డబ్బులతో ఇప్పుడు ఉండే ఇల్లు కొన్నారు. ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా సరే ఇది మహేష్ ఇల్లు, ఇది మహేష్ ఇల్లు అని చెప్పేవారట. అవునండి, ఎందుకంటే ఆ ఇల్లు గృహప్రవేశం రోజు అండి. ప్రెస్ వాళ్ళందరూ వచ్చారని అందరూ కూడా చెప్పారు, ఇగో ఈ డైరెక్టరే మీరు అన్నాడు. దానికి ఒక స్టోరీ ఉంది సార్ ఆ ఇంటికి కూడా అండి. నేను ప్రేయస్ రవి సినిమా చేస్తున్న టైంలో ఆయన డైరెక్టర్ సాగర్ గారి ఒక సినిమా ఉండేదండి. ఆ సినిమా షూటింగ్ చేస్తున్నట్టు నా ఇంట్లో. ఆయన డేట్స్ కోసం ఓటర్ కలడం కోసం శ్రీహరి గారు ఉంటున్న ఇల్లు షూటింగ్లు ఇచ్చేవారు అంట. ఇల్లు ఎవరిదో ఇల్లు అంటే భలే ఉంది బాబా ఇల్లు, ఎప్పుడన్నా మనం ఇల్లు కొనగలదంటే ఇటువంటి ఇల్లు కట్టగలుగుతాం అని అన్నాడు నాతోటి. ఎప్పుడు స్టార్టింగ్ లో నేను ప్రేయస్ రవి డేట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన సినిమా అంటే సాగర్ గారి సినిమా సార్, డైరెక్టర్ సుమన్ గారి హీరో అండి. ఆ సినిమా షూటింగ్ జరుగుతుందండి. నువ్వే కొనొచ్చేమో కదా బాబు, దాని ఏమంటే 2-3 సినిమాలు టప్ ఇట్లు పడితే ఏముంది టప్ని కొంటావు అంటే, ఆ కోర్టు ఎంత ఉంటుంది ఇది అన్నట్టు, కోర్టు మీద ఎంత ఉంటుంది అన్నట్టు. ఏముంది నీకు లెక్క ఏముంటుంది అంటే, డబ్బులు వస్తే తెలియదు కదా అన్న. అదే మాట నాకు చాలా నువ్వు అన్నావు మహేష్ ఆ రోజు, బాబాయ్ అదే ఇల్లు కొనిపాడు దబ్బా మనం. నా మైండ్లో అలా ఉండిపోయింది, మనం అనుకున్న టైం అలాగే అనుకుంటా. అది కూడా నీ సినిమా డబ్బులతోటి నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అండి, అయోధ్య రామయ్య అండి. వేరే ఆయన ఉన్న ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తక్కువ పార్ట్నర్, ఇది షేర్ ఎక్కువ. సూపర్ కదా. అయ్యో సార్, నాకు అది అయ్యి అనిపిస్తుంటే ఒకసారి తదాస్తు దేవతలు ఉన్నారేమో అనిపిస్తుంటుంది. మేము అనుకున్నాం కరెక్ట్ గా దీవించారు. అంటే ఒక రోడ్డు మీద నిలబడి ఒక ఇల్లు చూసి
ఇలాంటి ఇల్లు అంటే కొనగలను ఆ అనుకున్న ఆ ఇల్లే ఇంట్లో ఆ కొనేసారు. ఇంట్లో షూటింగ్ అండి. ఆ ఇంట్లో ఉన్నాను హాల్‌లో అండి. ఆ. ఆ ఇంట్లో హాల్‌లో షూటింగ్ చేస్తే ఆయన డైరెక్ట్ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు మాట్లాడిన మాటలు డిస్కషన్ ఉంటది. అండ్ ఫైనల్‌గా అంటే ఇంకొక క్వెషనే శ్రీహరి గారి గురించి. ఈ మధ్య కాలంలో వాళ్ళ వైఫ్ సో డిస్కశాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చారు. మా ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే. ఆయనకి ఆరోగ్యం బాగలేదని తెలిసినా సరే వాళ్ళు ఆయన్ని మిగతా పార్టీలకు గానీ, మిగతా అలవాట్లకు గానీ దూరంగా ఉంచలేదు. వాళ్ళు ఆయన్ని అలవాటు చేసి, దానికి వ్యసనం చేసేసి, ఆయన చెడిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే కారణమయ్యారు. అండ్ డాక్టర్ల తప్పు కూడా కారణం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆ టైంలో శ్రీహరి గారు చనిపోయిన టైంలో మీరు ఆయన టచ్‌లో ఉన్నారా? అసలు శ్రీహరి గారి మరణం చుట్టూ ఏం జరిగింది? అంటే సార్ పాపం ఆయన హెల్త్ ఎప్పుడు పట్టించుకోలేదు సార్. అంటే ఇప్పుడు తన బాడీ బాగా గట్టిగా ఉండేది కదా సార్. అలా ఉండేవాడు కదా! అటువంటిది నేను ఒకరోజు నైటు ఆయన 'మగధీర' సినిమా అండి. 'మగధీర' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అయిన తర్వాత చాలా ఆయనకి ఎనలేని పేరు తీసుకొచ్చిందండి ఆ పేరు 'మగధీర' సినిమా. ఆయనకి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును. అవును. రూ. 1,00,00,000 పైగా తీసుకెళ్ళిపోయిందండి. ఆ టైంలో నేను కలిసి డిస్కస్ చేస్తున్న వేరే సినిమా అండి. వేరే ఒక గ్యాంగ్ మాఫియా గ్యాంగ్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేద్దాం అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉందండి. దాన్ని ఇన్స్పిరేషన్‌గా అనుకుని డిస్కస్ చేస్తుంటుండేవాళ్ళం. చేస్తుంటే నైట్ నేను 12, 1 గంట వరకు ఉండేవాడిని. ఆ రోజు ఆయన బాగా డ్రింక్ చేస్తున్నారు. దాంట్లో తీసుకున్న ఆయన డైలీ అలవాటండి. తీసుకుని సడన్‌గా వామిటింగ్ అయిందండి. శ్రీహరి గారికి. హ్మ్. ఆ వామిటింగు వేరే కలర్‌లో వచ్చింది. వచ్చింది తర్వాత ఇంకా ఆయన నైట్ పడుకున్నాడు ఇంకా. ఇంకా నేను వెళ్ళిపోయాను డిస్కషన్‌గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తే ఆయన కొంచెం లివర్ బ్లడ్డా అది వామిటింగ్? అదొక టైపు పసర్లా పడిందంటది. ఓకే. నెక్స్ట్ ఆయన టెస్టులు చేయించుకుంటే కొంచెం లివర్ డ్యామేజ్ అయిందని అన్నారు. ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికి చెప్పలేదండి నేను. బాబాయ్ ఇలా అన్నారు. పెద్ద దీనికి టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పి ఆయన కేరళ వెళ్ళి కేరళలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి. మీకు ఒక సినిమా 'డాన్ సీన్' అని ఒక సినిమా ఉంటుందండి. అవును. మీకు దాంట్లో ఆ వేరియేషన్ కనబడుద్దండి. ఒక షెడ్యూల్ అంతా బాగుంటాడండి. నెక్స్ట్ షెడ్యూల్ వేరే దాంట్లో చూసేటప్పటికి సన్నగా ఉంటాడు. కేరళ వెళ్ళేటప్పటికి కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆయన. మొత్తం ఒకేసారి ఒక 20 కేజీలు డ్రాప్ అయిపోయాడండి. డ్రాప్ అయిపోయాడు. అయినా కూడా బాగుంది అంటుంటాడు తప్పితే ఆయన ఏంటంటే దాచిపెట్టుకున్నాడండి. ఆయన హెల్త్ విషయం దాచిపెట్టిన అంటే ఆయన ఒంట్లో బాగోపోయినా బాగున్నట్టు చేసుకున్నాడు అందరి దగ్గర. ఓకే. రెండోది ఆవిడ శాంతి గారు చెప్పారు కదా, ఆయన ఎవరు పిలిచినా కూడా వెళ్తుంటాడు అంట. అది పార్టీ అవ్వచ్చు, లేకపోతే పెళ్ళి అవ్వచ్చు, చావు అవ్వచ్చు, ఏదైనా సరే అతను ఎవరు ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు పరిచయం లేకపోయినా అన్న నేను ఇలాగ పలానా షాప్ ఓపెనింగ్ చేసి పెట్టుకున్నాను అన్న, మీరు వస్తే బాగుంటుంది ఇది ఇచ్చారు. వచ్చేవాడు ఆ రోజు గ్యాప్ ఉందనుకోండి, వస్తాను తమ్ముడు అని అడిగోడు మేనేజర్ని, ఏమైనా షూటింగ్ ఉందా లేదంటే వచ్చేవాడండి. అలాగైనా ఎవరిని కాదనేవాడు కాదండి. వచ్చినప్పుడు సరదా కూర్చొని తిరుగుతుంటుంటారు కదండి. ఈయనకున్నది బయట వాళ్ళు తెలిసేది కాదండి. అవును. తెలియక ఇంకా అలా చేస్తుంటారు. అది శాంతి గారు చెప్పేవారు కాదు, శ్రీహరి గారు చెప్పేవారు కాదు. ఇంకా అలాగే ముదిరిపోయింది. కానీ ఏదన్నా సరే భగవంతుడు రాతంటుంది. మనం మీరు వెళ్ళారా చనిపోయినప్పుడు? నేను దగ్గర ఉన్నాను. దగ్గరే ఉన్నా. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అక్కడి నుంచే కాల్ వచ్చిందండి. బాంబే నుంచే కాల్ వచ్చింది. ఇలా శ్రీహరి గారు ఇలా అనేసి మేకప్ మ్యాన్ ఉన్నాడు నేను, ఆయన ఫోన్ చేశాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆ టైంకి, అలా 1 గంటకి ఆ టైంకి ఫోన్ చేశారు. నమ్మలేకపోయాను, షాక్ అయిపోయాను.